హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మనము హెల్దీ అండ్ టేస్టీ ద్రాక్ష పళ్ళ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మన ఇంట్లో ద్రాక్ష ఉందంటే 2 నిమిషాల్లో ఇలా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి అందివ్వచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారనమాట ఫ్యామిలీలో అందరూ కూడా. మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెరీ టేస్టీ అండ్ హెల్దీ ద్రాక్ష మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం పదండి. ద్రాక్ష పళ్ళల్లో మందులంతా చాలా ఎక్కువగా స్ప్రే చేసి ఉంటారు కాబట్టి అలాగే డైరెక్ట్గా మనము జ్యూస్ని ప్రిపేర్ చేయకూడదండి. ఇలా సాల్ట్ వాటర్లో వేసేసి ద్రాక్ష పళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో ఉంచేసి అరగంట తర్వాత ద్రాక్ష పళ్ళనన్నిటినీ కూడా ఇలా రబ్ చేస్తూ శుభ్రంగా కడిగేసుకోవాలి. సాల్ట్ వాటర్ నుంచి తీసేసి వేరొక గిన్నెలో వేసేసుకొని 2 సార్లు డ్రింకింగ్ వాటర్ వేసేసి నీట్గా ద్రాక్ష పళ్ళనన్నిటినీ కూడా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న ద్రాక్ష పళ్ళని ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని మిక్సీ జార్లో 1 కప్పు ద్రాక్ష పళ్ళను వేసాను. ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన చక్కెర వేసానండి. మీరు మీ రుచికి తగినట్టుగా చక్కెరని వేసేసుకోవచ్చు. చక్కెరకు బదులుగా మీరు కావాలంటే తేనెను కూడా వేసేసుకోవచ్చు. మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఏ కప్పుతో అయితే మనం ద్రాక్ష పళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో కాచి చల్లార్చిన 1 కప్పు చిక్కటి పాలను వేసుకోవాలి. కాచిన పాలను మాత్రమే వేసుకోవాలండి, పచ్చి పాలు వేయకూడదు. మూత పెట్టేసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నామంటే టేస్టీ ద్రాక్ష మిల్క్ షేక్ మనకు రెడీ అయిపోతుంది. ఈ మిల్క్ షేక్ని ఫిల్టర్ పట్టాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు సర్వింగ్ గ్లాసుల్లో ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్న ద్రాక్ష మిల్క్ షేక్ని సర్వ్ చేసుకుందాం. సూపర్ టేస్టీతో 2 నిమిషాల్లో ద్రాక్ష మిల్క్ షేక్ మనకు రెడీ అయిపోతుంది. చూశారు కదండి, ఈ సింపుల్ అండ్ హెల్దీ ద్రాక్ష మిల్క్ షేక్ని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.